ప్రైజ్ ది లార్డ్. దేవాతి దేవునికి వందనాలు. ప్రభు నామమున మీ అందరికీ నా ప్రత్యేకమైన వందనాలు, శుభాలు తెలియచేస్తున్నాను. మరి ఈ దినము దేవుని పాదముల వద్ద ఉపవాస ప్రార్థన చేస్తూ ఉన్నాం. మీరు ప్రార్థించిన తర్వాత మీ ప్రార్థన అవసరత నాకు తెలియచేయండి. నేను కూడా మీ పక్షాన ప్రార్థిస్తాను. ఈ దినము కొరకు ఏర్పాటు చేయబడిన దేవుని వాగ్దానము కీర్తనలు 34వ కీర్తన 10వ వచనము. సింహపు పిల్లలు లేమి గలవై ఆకలిగొనును, యెహోవాను ఆశ్రయించు వారికి ఏ మేలు కొదువై ఉండదు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఈ ఉదయకాల సమయంలో సర్వోన్నతుడు సర్వ సృష్టికర్త అయిన నీ తండ్రి గొప్ప వాగ్దానాన్ని నీకు అందిస్తూ ఉన్నారు. సింహపు పిల్లలైనను కూడా లేని పరిస్థితుల్లో ఉండి ఆకలి గొంటాయేమో గాని యెహోవాను ఆశ్రయించు వారికి ఏ మేలు కూడా కొదువై ఉండదంట. ఇక్కడ ఈ మాట అండర్లైన్ చేసుకోండి. ఈరోజు నీ జీవితంలో, నా జీవితంలో ఈ మేలు జరగలేదు ప్రభువా, ఈ మేలు జరగలేదు ప్రభువా, ఇలా జరుగుంటే బాగున్న ప్రభువా అని ఎవరెవరైతే అనుకుంటూ ఉన్నారో ప్రభు నీతో మాట్లాడుతూ ఉన్నారు. ఆ మేలు దేవుడు చేయబోతూ ఉన్నారు. దేవునికి స్తోత్రం. నువ్వు దేవుణ్ణి ఆశ్రయించుట ద్వారా, మరలా చెప్తున్నాను, దేవుని పాదములు ఆశ్రయించుట ద్వారా ప్రతి విధమైన మేలు కూడా నీ జీవితంలో దేవుడు చేస్తాడు. ఆమేన్. ఇంకా నువ్వే మర్చిపోవచ్చు, ఏది జరిగితే నీకు మేలో ఆ మేలన్నీ కూడా దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు. ఈరోజు ఆయన నీ పక్షాన ఒక ప్రత్యేకమైన ప్రణాళికతో ఉన్నాడు. ఆయన ఏ మేలు కూడా ఆయనను ఆశ్రయించిన వారికి జరగకుండా ఉండదు. ప్రతి మేలు దేవుణ్ణి పట్ల చేయబోతున్నాడు ఆయన. హల్లెలూయా. ఒక్క మాట అర్థం చేసుకో. నువ్వు సింహాన్ని అడవికి రాజుగా అంటారు. దాని పిల్లలకైనను కూడా ఆకలి ఉంటుందంట ఒక్కొక్కసారి. కానీ దేవుణ్ణి ఆశ్రయించిన వారికి అటువంటి పరిస్థితులు దేవుడు రానివ్వడు. కొన్ని సందర్భాల్లో దేవుడిచ్చే శోధన వారిని ఇంకా అధికమైన కృప, అధికమైన ఎత్తుకు తీసుకెళ్ళడానికే తప్ప దేవుడు వారిని ఆకలితో ఉంచడానికి కాదు. ఈరోజు ఆకలి అనే మాట నీ ఆత్మీయ జీవితానికి సంబంధించింది కూడా. ఏదైతే నీ జీవితంలో జరగలేదు ప్రభువా, పొందుకోలేకపోయాను ప్రభువా అని నువ్వు దుఃఖపడుతూ కన్నీరు విడుస్తూ ఉన్నావో వాటన్నిటి విషయంలో కూడా దేవుడు తీర్పు తీర్చబోతూ ఉన్నాడు. నిన్ను బాధపెట్టిన మనుషుల విషయంలో, నిన్ను గాయపరిచిన మనుషుల విషయంలో, నీవు దూరం అయిపోయినా కోల్పోయిన కొన్ని వాటినన్నిటి విషయంలో కూడా దేవుడు ఆలోచన కలిగి ఉన్నారు. దేవుని పాదాలు ఆశ్రయించు. మనుష్యులను నమ్ముకున్నట్టు కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. యెహోవాను ఆశ్రయించుట ద్వారా ఏ మేలు జరగకుండా పోదు అని ఈరోజు ప్రభు మాట్లాడుతూ ఉన్నారు. మనుషులు ఎవ్వరి మీద ఆధారపడద్దు. దేవునితో చెప్పు నీ మొర, దేవుని వద్ద పెట్టు నీ ఆలోచన. దేవుని ఏదైతే స్వభావం ఆయన కలిగి ఉన్నారో ఈరోజు ఆ స్వభావాన్ని కలిగి ఉండు. మనుషుల మీదకి గొడవలకు వెళ్ళడం కానీ, మనుషుల మీద నిందలు వేయడం కానీ, అవమానం కలిగించడం కానీ క్రైస్తవులుగా నీ యొక్క అలవాటుగా ఉండకూడదు. మౌనం వహించు, ప్రార్థన చేయి. నీ మీదకు వస్తున్న వారి విషయంలో, నిన్ను దూషిస్తున్న వారి విషయంలో ప్రార్థన చేయి. దేవా, ఇది నా పరిస్థితి. దేవా, ఇది నాకు కావాలి. తండ్రి, ఇలా జరగాలని నేను ఆశపడుతున్నానని ఈరోజు దేవుని పాదాల వద్ద ఆయన్ను ఆశ్రయించి నీ మొర చెప్పు. ఈ వాగ్దానాన్ని విన్న నిన్ను తప్పకుండా దేవుడు గొప్పగా దీవించి ఆశీర్వదిస్తారు. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు అయిన మా తండ్రి, ప్రేమ కలిగిన ప్రభువా, మీకు వందనాలు. ఈ దినము నాయన ఎంతమంది బిడ్డలు కన్నీరు విడుస్తూ ఈ ప్రార్థనలో ఏకీభవిస్తూ ఉన్నారో వారందరి పట్లను ఈ వాగ్దానము నెరవేర్చమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.